బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరలు కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ప్రైస్ లోను క్వాలిటీలోను రేంజ్ లోను ఏమాత్రం ఎవరికి తీసిపోదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేయించిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవ్వరు బీట్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు సమర్పించు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం భీమవరం గునుపూడిలోని యామిజాలవారి వీధిలో ఉన్న నాగదీప్తి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం నాగదీప్తి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా బాగుందండి. ఎవరు చేశారు? మీరే చేశారా? చాలా చాలా బాగా చేసావు. ఇంతవరకు అసలు ఇలాంటి వెల్కమ్ నాకు ఎప్పుడు దొరకలేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? నా పేరు నాగదీప్తి అండి. నాగదీప్తి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ పౌరోహిత్యం. ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు పిల్లలు. పాప బాబు. పాప బాబు. పాప తినా? పాప మీలానే ఉంది పాప. ఏం చదువుతుంది తిను? ఇంటర్ సెకండ్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలా? అసలు కనిపించట్లేదు ఏంటి అలాగా? నేను ఇంకా 8th 9th అనుకున్నాను. క్యూట్గా ఉన్నావు. మీ హాబీస్ ఏంటి? వంటలు చేస్తూ ఉంటారు. ఏ వంట బాగా చేస్తూ ఉంటారు? అలా ఏం కాదు, పూర్వకాల వంటలన్నీ చేస్తారు. మీ అమ్మాయికి పక్క నుంచి బిర్యానీ అంటుంది. నీకు బిర్యానీ ఇష్టమా? ఓకే, బిర్యానీ బాగా ఇష్టం అనుకుంటా. మీరు బాగా చేస్తూ ఉంటారా? సరే, మనం చేసేసుకుందాం. అందరూ చేసేసుకుందాం. మాకు పెడతారా బిర్యానీ చేసి? వీళ్ళంతా ఎవరండి? మీ చుట్టాలా? మా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అంతా ఉన్నారండి. ఓకే, మాకు ఇంట్రొడ్యూస్ చేసేస్తారా? తప్పకుండా. ఓకే, ఈవిడ మా ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్? ఇదంతా చేయడానికి హెల్ప్ చేసిన ఈవిడ. అవునా? ఓకే, చాలా బాగా చేశారండి. చాలా గంటలు కష్టపడ్డారు అనుకుంటా. చూస్తే తెలిసిపోతుంది. చాలా బాగా చేశారు. అసలు అమ్మవారు మీ ఇంట్లోనే ఉన్నట్టు ఉన్నారు అసలు. మా పాప వాళ్ళ మదర్ అండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ మదర్. ఓకే, మీ పాప వీళ్ళ పాప ఫ్రెండ్స్. ఓకే ఓకే, సూపర్ అండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? రాజకీయాల్లో కూడా ఉన్నారు ఆవిడ. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు బీఫార్మసీ సెకండ్ ఇయర్. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? రాజకీయాల్లో ఉన్నారు, ఖాళీ టైం లేదంటారా? ఓకే ఓకే. జనసేన పార్టీ. జై జనసేన. మీరు టీడీపీ పార్టీ అంటే జై టీడీపీ. సేఫ్ సైడ్ ఉంటాను. ఓకే అండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మా పాప వాళ్ళ ఫ్రెండ్. ఓకే ఓకే. నువ్వు ఇంటర్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి స్ట్రీమ్? డిగ్రీ.
వీళ్ళిద్దరు కూడా మా ఇంటి దగ్గర అండి. వాళ్ళిద్దరు తోటికోడళ్ళు. ఓకే, తోటికోడళ్ళు ఇద్దరు ఒకే కలర్ సేమ్ శారీస్ కట్టుకున్నారా? అక్క చెల్లెలు అంతే, తోటకోడలు. అదే అక్క చెల్లెలు అంటే తోటికోడళ్ళు ఒకటే కదా. నాకు కూడా మా ఆడపడుచు, మళ్ళీ ఆడపడుచు. ఓకే, నమస్తే అండి. మా అమ్మగారు. మీ అమ్మగారు. నమస్తే. నమస్తే. అది శార్వాణి, నాకు తోటికోడలు. తోటికోడలు. మీ తోటికోడలా లేరే? మా అమ్మాయి అనుకోండి. మీ అమ్మాయి? మా మనవరాలు. ఓకే ఓకే, మీ మనవరాలు. ఓకే, మనవరాలు. ఆవిడ కూడా వీళ్ళ అత్తయ్య గారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అత్తయ్య గారు. ఓకే ఓకే, మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు అనమాట. నమస్తే అండి. నమస్తే. ఇది మా ఫ్యామిలీ. మా చాలా పెద్ద ఫ్యామిలీ. ఏం చేసుకున్నా కూడా అందరం ఒకే ఇదిగా ఉండి ఒకే మాట మీద ఉండి అందరూ దగ్గర దగ్గరే ఉంటారు. ఒకే వీధి. అని ఏం చేసినా సరే కొంచెం అన్నిటికీ నేను ఉన్నాను, నాకు అంతా చేయూతిగా ఇస్తూ యూనిటీగా బాగా చేసుకుంటాం అన్ని కూడా. వినాయక చవితి దగ్గర మొన్న సారీ దగ్గర నుంచి సారీ ఇచ్చాం అమ్మవారికి. మా ఊళ్ళమ్మ కాదు, ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర సరస్వతి అమ్మవారికి అన్నిటికీ గణపతి గుడి పక్కన అన్నిటికీ కూడా మేము ఉన్నామంటూ ముందుకొచ్చి అన్ని సహకరిస్తారు. సూపర్ అండి. ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగా? సూపర్ అండి. మీ అమ్మాయితో మాట్లాడతాను, మైక్ ఇచ్చేయండి ఒకసారి. హాయ్. హాయ్. పేరు? నాగశ్రీ బాలమాణిక్యాంబ. నాగశ్రీ బాలమాణిక్యాంబ. ఎవరు పెట్టారు పేరు నీకు? మీ మమ్మీ వాళ్ళే పెట్టారా? అంటే ఒక అక్షరం మీద పెట్టాలని అంత అన్ని దేవుళ్ళని మొక్కుకున్నారా? ఆడపిల్ల పుట్టారు అంటే మా అమ్మగారి పేరు. ఓకే ఓకే. అవునండి. ఓకే, బాలా త్రిపుర. ఓకే, మీ ఇద్దరు ఎక్కడ కలిసారు ఫస్ట్ టైం? కాలేజ్. ఏ కాలేజ్లో? శ్రీ చైతన్య కాలేజ్లో కలిసారు. నీ బెస్ట్ ఫ్రెండ్ అతను? అంటే కెమెరా ఉందని అలా చెప్తున్నావా? నిజంగా బెస్ట్ ఫ్రెండ్? నిజంగా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పిలవగానే వచ్చింది, వచ్చి హెల్ప్ చేసింది. ఏ ఊరు మీది? గానపురం దగ్గర జానమిల్లి అనే ఊరు. ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఖాళీగానే ఉంటున్నారా? కాలేజ్కి వెళ్ళిపోతుంది. కాలేజ్ స్టార్ట్ అయింది. ఓకే. డిగ్రీలో ఏ గ్రూప్? బిఎస్సి డేటా సైన్స్. తను కూడా, నువ్వు కూడా అంతేనా? విష్ణు బీకామ్. మరి బిఎస్సి బీకామ్ సెపరేట్ అయిపోయారే ఫ్రెండ్స్? సెపరేట్ అయిపోయిన కూడా కలిసి ఉంటారు హాలిడేస్ లో వచ్చి మాట్లాడుకుని? ఓకే, దాని డైలీ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, నీ హాబీస్ ఏంటి? డాన్సింగా? నీ హాబీస్ ఏంటి? సింగింగ్ అండ్ డాన్సింగ్. నువ్వు పాట పడితే తను డాన్స్ చేస్తుందా? ఓకే, మా బీసీఎల్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పడతావా? ఓకే, పాడు. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని వీణాపాణి త్రినయని పాహి. పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని వీణాపాణి త్రినయని పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. వేద శాస్త్రనుతే విధి ప్రియా విద్యావారధి మాం పాహి. వేద శాస్త్రనుతే విధి ప్రియా విద్యావారధి మాం పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. మాలాలం కృతమణిమయ భూషే మందహాసే మాం పాహి. మాలాలం కృతమణిమయ భూషే మందహాసే మాం పాహి. అంబుజవాసిని సుందరి వాణి
सरस्वती देवी नमोस्तुते सरस्वती देवी नमोस्तुते सरस्वती देवी नमोस्तुते చాలా బాగా పాడారు. నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా? చూసావా ఎలా చెప్పేశాను? మీ అమ్మగారండి? నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటండి? లక్ష్మీ నరసింహం. లక్ష్మీ నరసింహం గారు ఏం చేస్తూ ఉంటారు? నేను భాషాపురం పాస్ అయ్యానండి. తెలుగు పండిట్ చేసేదాన్ని. తెలుగు పండిట్ రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ఇంట్లోనే. ఓకే అండి. మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తాను. వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారా? చేస్తాను. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? పెళ్ళి దగ్గరగా ఒక 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. 40 నుంచి 45 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అప్పటి నుంచి పూజలు చేస్తున్నారా? చేస్తున్నాను. అంటే ఇది వరకు పూజలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఇది వరకు పూజలు అయితే 9 పిండి వంటలు వండుకోవడం, మామూలుగా అమ్మవారిని చేసుకోవడం, అంటే ఇంత అలంకరణ ఉండేది కాదు. మామూలుగా ఏదో కొబ్బరికాయ పెట్టి దాని మీద రేకులు కూడా పెట్టి పూజ చేసుకుని 9 పిండి వంటలు వండుకుని నైవేద్యం పెట్టేసుకుని చేసేవారు అండి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా. అలంకరణ కూడా ఎక్కువైన మూలంగా ఇప్పుడు అందులో బీసీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యం ఎక్కువగా ఉండడం వల్ల స్పెషల్ అలంకరణ వచ్చిందా? స్పెషల్ అలంకరణ వచ్చిందండి. అసలు వీళ్ళు కూడా ఇప్పుడు మీరంతా కూడా అసలు మల్లెపూ మందార పువ్వు ఉంటే ఎర్రగా ఉంటుందండి. ఆ ఎర్రటి మందార పువ్వు ఎర్రదనాన్ని కలగజేస్తుంది. అంటే మీ దగ్గర మందార పువ్వులో మీరు లేరు, అంటే మీ దగ్గర ఎర్రదనం లేదు. మల్లె పువ్వు లాంటి మనసు ఉంది మీకు, అంటే స్వచ్ఛమైన మనసు అనమాట అండి మీది. ఎవరు ఏమన్నా ఏం చేసినా నా స్వచ్ఛమైన మనసుతో మీరు మాట్లాడతారే తప్ప ద్వేషాలు పగలు ఉండవండి మీకు. చామంతి పువ్వులు చేయూతనిస్తారండి మీరు. నలుగురికి చేయూతనిచ్చి నలుగురు మన్ననలు పొందుతూ ఉంటారు. అందుకే మీ యొక్క గొప్పతనాన్ని మేము పొగుడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు భాషా పండితులు అనిపించుకున్నారు మీరు. నిజంగా తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సార్వాణి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఖాళీ టైం ఏమి ఉండదండి. పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప. ఎన్ని ఇయర్స్? 3 వచ్చాయండి మొన్న. అయితే అస్సలు ఖాళీ ఉండదు అసలు. బాగా అల్లరి చేస్తుందా? చాలా అల్లరండి. పేరేంటండి? హస్విక అండి. హస్విక. ఆ పేరు మీనింగ్ ఏంటండి? అంటే స్మైల్ అని. స్మైలింగ్. హాసిని టైప్. హాసిని టైప్. హస్విక. చాలా బాగుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు HDFC లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేస్తారు, విజయనగరం. విజయనగరం. ఓకే ఓకే. బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. మరి మీ ఇద్దరు ఏంటి సేమ్ శారీస్ కట్టారు? అంటే అక్క సిస్టర్స్ కదా మేము. ఓకే. కో సిస్టర్స్ అనా? ఎప్పుడు ఇలాగే కడుతుంటారా? మా కోసం స్పెషల్ గా కట్టారా? మీకోసం స్పెషల్ గా అంటే అప్పుడప్పుడు కడతాము. ఇది వాళ్ళు కొంచెం స్పెషల్ అని స్పెషల్ గా కట్టారు. ఓకే. చాలా బాగున్నాయి. ఇలాంటి మంచి మంచి శారీస్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో లభిస్తాయి. తప్పకుండా ఒకసారి మీరు విజిట్ చేయండి. ఓకేనా? మీరండి? నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? రుక్మిణి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చాలా పద్ధతిగా, చాలా సంప్రదాయంగా మెల్లగా మాట్లాడుతున్నారు మీరు. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు పిల్లలు. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అబ్బాయికి చెయ్యాలి. బాబు, ఈవిడెంత స్లోగా మృదులంగా మాట్లాడుతున్నారు అసలు. ఎప్పుడు ఇంతేనా? అంతే, ఎప్పుడు ఇంతే. ఓకే. మరి చెప్పండి, మీరు వరలక్ష్మి వ్రతం అసలు ఎలా జరుపుకుంటారు? మేము వరలక్ష్మి వ్రతం అంటే మీకు మా అమ్మగారి ఇంట్లో బొమ్మ పెట్టడం అది ఆనవాయితీ లేదు. మామూలుగా కలసం పెట్టుకుని చేసుకుంటాం. ఇక్కడ మా అత్తారింటికి వచ్చాక బొమ్మ పెట్టుకోవడం వాళ్ళ పద్ధతిలో రంగం. మాది చాలా పల్లెటూరు, బోడపాడు అని. అది చాలా పల్లెటూరు. అక్కడ పూర్వకాల సంప్రదాయాలు అలాగే పెరిగొచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇలా చేసుకోవడం మా అత్తగారు అలవాటు. అత్తగారు ఇలా బొమ్మ పెట్టుకోవడం. బొమ్మ పెట్టుకుని కలసం పెట్టుకుంటారా? లేదు, ఓన్లీ బొమ్మ. ఇంకా అమ్మగారు ఆచారం వదిలేయాలి కదా. ఓకే ఓకే. ఇంకా అన్ని అత్తారిదే కాబట్టి ఇంకా మేము బొమ్మ పెట్టుకుని ఇలా
మా ఫ్రెండ్స్ కూడా సాయం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటాం మేము. ఓకే. ఎన్ని గంటలు పట్టిందండి మీకు ఇలా? 4-5 గంటలు. అంటే నేను ఒక్కదాన్ని కాదు కదా, మా ఫ్రెండ్స్ కూడా చేయగలిపిన మూలని 4-5 గంటలు పట్టింది. అలా కాదు ఇలా అంటూ 4-5 గంటలు బాగా. మీ అమ్మాయికి సంగీతం నేర్పిస్తూ ఉంటారా? నేర్పిస్తున్నారా? చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారా? లేదండి, మొన్న మధ్య స్టార్ట్ చేశారు. చాలా మంచిది. అసలు ఏదో ఒక కళ, సంగీతం అన్నా లేకపోతే డాన్స్ అన్నా. నీకు ఏది ఇంట్రెస్ట్? 2 ఇంట్రెస్ట్ అంట. సంగీతంతో పాటు డాన్స్ కూడా నేర్పించండి. అంటే కూచిపూడి, భరతనాట్యం అది అంటున్నా. అవి ఇంట్రెస్టేనా? లేకపోతే సినిమా సాంగ్సా? సినిమా సాంగ్స్ అంట. కాదు, నేను ఇంకా సంగీతం అంటే కొంచెం క్లాసికల్ కదా, క్లాసికల్ డాన్స్ అనుకున్నాను. కూచిపూడి, భరతనాట్యం అన్నాను. రెబల్ మీలాగే. ఓకే. సాంగ్స్, సంగీతం, ఈ డాన్స్ తో పాటు పూజలు కూడా నేర్పిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి శ్రావణ మంగళవారాలను నోయించడం 5 ఏళ్ళు పూర్తి. అంటే మనం ఇప్పుడు పెద్దవాళ్ళకి మ్యారేజ్ అయ్యాక చేసుకుంటాం శ్రావణ మంగళ. అలా కాకుండా కన్నెపిల్లలు అంతే మెచ్యూర్ అవ్వకుండానే 5 ఏళ్ళు చేయడం అలాంటివి చిన్నప్పటి నుంచి కూడా చేయించి 5 ఏళ్ళు అది పూర్తి చేయించాను. బాగా అలవాటు. బాగా పూజలు చేస్తుంది, బాగా పాడుతుంది. చాలా బాగా పాడింది, మంచిగా డాన్స్ చేస్తుంది, చాలా బాగా పెంచుతున్నారు అసలు పాపని. ఓకే, అయితే మరి మన పూజ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, పదండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి 5వ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం,
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం ఇవి ఏంటండి అంటే ఇవి గాజులా? అదే చిట్టి గాజులు అంటారు కదండి. చిట్టి గాజులు అమ్మవారికి ఇది అమ్మవారికి డెకరేషన్ వేస్తారా? వేస్తామా చిట్టి గాజులు. ఓకే, డెకరేషన్ అంతా మీరే చేశారా? అదే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓకే చేస్తాం. ఓకే ఓకే. కృష్ణుడు చూడండి అసలు చాలా బాగా చేశారు. సరస్వతి దేవి కదా వెనకాల? వెనకాల సరస్వతి అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏనుగులు, కృష్ణుడు, సరస్వతి దేవి, అంటే లక్ష్మీదేవి ఉంది కదా, ఓకే లక్ష్మీదేవికి వాహనం కదా ఇష్టం అని ఏనుగులు పెట్టి. ఏనుగులు ఓకే, అంటే మనంతా అన్ని దేవుళ్ళని కొలవాలి కదా, అన్ని దేవుళ్ళని ఒకే దగ్గర తీసుకొచ్చి ఒకే పెట్టారు. పెట్టాం. అన్ని అందుకని దేవుళ్ళ కటాక్షం మీపై ఉండాలని అందుకే వాటికి పువ్వులు కూడా 108 పువ్వులు అంటారు అనమాట అండి. ఓకే, అందుకని 108 వెండి పువ్వులతో. మీరు ప్రసాదాలు ఏమేమి చేశారండి? నేను ప్రసాదం అమ్మవారికి పులిహార ఇష్టం అంటారు కదా, పులిహార బొబ్బట్లు. పులిహార బొబ్బట్లు చేస్తారు. రెగ్యులర్ గా ఇవే చేస్తూ ఉంటారా? అంటే మేము మామూలుగా అయితే 9 రకాలు చేస్తాము. 9 రకాలు చేస్తూ ఉంటారు. 9 రకాలు బాగా చేస్తాం. చేస్తూ ఉంటారా మీరు ప్రసాదాలు? ఏమంటే అలా అని క్వశ్చన్ నన్ను అడిగితే తినేవాళ్ళు అంత సరి. అంటే బాగా ఓపిక్ గా చేస్తూ ఉంటారా? బాగా ఓపిక్గా చేస్తూ ఉంటారు. ప్రసాదాలు చేయడం ఇష్టమే. మీ హస్బెండ్ కి ఇష్టమైన ప్రసాదం ఏంటి మీరు చేసే దాంట్లో? అలానేం ఉండదు, అన్ని రకాలు ఇష్టంగా తింటారు. అన్ని రకాలు. ఆయన మూడు కోపంగా ఉంటే ఏది ఇష్టం ఉండదు, కోపంగా లేకపోతే అన్ని ఇష్టమే. ఓకే అండి, అలా అయితే మరి నైవేద్యం పెట్టేద్దామా? అమ్మవారికి నైవేద్యం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓకే, మరి పూజ అయితే చక్కగా చేసేసుకున్నాం, నైవేద్యాలు కూడా పెట్టేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓకే అండి, బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మా అందరితో పాటు మీ పూజని మాకు అందరికీ సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీఎన్ భీమ్ టీవీ తరఫున ఒక శారీ అండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తరఫున ఒక గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. భీమ్ టీవీలో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకే సబ్స్క్రిప్షన్తో పొందవచ్చు. అండ్ ఆల్సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరలు కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ దొరికే ప్రైస్ క్వాలిటీ మార్కెట్లో ఇంకెక్కడ కూడా దొరకదు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే దొరుకుతాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ని క్వాలిటీని బీట్ చేసేవారు ఎవ్వరూ లేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓకే, అయితే శారీ చూసేద్దామండి. చాలా బాగుంది. మీకు కలర్ ఉందా? ఉందా? లేని కలర్స్ ఏముంటాయి చెప్పండి. అన్ని కలర్స్ మాక్సిమం ఉండే ఉంటాయి. ఓపెన్ చేసేద్దాం. సూట్ అయిందండి, మీకు అన్ని సూట్ అవుతాయి. మీకు ఏది కట్టినా సూట్ అవుద్ది. శారీ ఎలా ఉంది? మీకు నచ్చిందా? వరమహాలక్ష్మి సిల్క్స్ లో చేస్తూ ఉంటారా? షాపింగ్ చేస్తూ ఉంటారా? బాగుంటాయా కలెక్షన్స్? పట్టు చీరలకి, ఎస్పెషల్లీ పట్టు చీరలకి అయితే చాలా. మీ పాప పెళ్లికి అప్పటి వరకు ఇంకా పెళ్లి షాపింగ్ కూడా ఇక్కడ చేసేద్దాం అంటారు. ఓకే, ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి దీప్తి గారితో ఈరోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త ప్రోగ్రామ్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.